హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్మునేల్ చూస్తే అర్థమైపోయింది కదండి. మాకైతే ఫుల్ ట్రాఫిక్ అనమాట. మా ఫ్రెండ్ అయితే నన్ను పిక్ చేసుకుంది. ఇంకా నేను ఇంకో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం. తను గుడివాడ నుంచో సంథింగ్ గుంటూరు నుంచి వచ్చిందనమాట. విజయవాడలో మేము ముగ్గురం కలిసి చదువుకున్నామండి 10th క్లాసు. ఓకేనా, మా 10th క్లాస్ అయ్యి 20 years ఎబో అవుతుంది ఐ థింక్. మేము మళ్ళీ కలిసింది ఒక గెట్ టుగెదర్ కలిసాము. వెళ్ళగానే గులాబ్ జామ్ అది పెట్టిందనమాట. ఇంకా వద్దు బయటికి వెళ్దామని చెప్పి దాన్ని కూడా బయటికి లాక్కొచ్చేసాం అనమాట. మేము వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. తిని కాదు ఇంకో బాబు, ఇదిగోండి ఈ బాబును ఆ బాబు బ్లూ కలర్ ఉంది కదా ఆ టీషర్ట్. ఇంకా ఫస్ట్ తాడిపత్రి రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా ఫుల్ జోక్స్ అనమాట. అన్ని ఫొటోస్ అండి, వీడియోస్ కవర్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే మేము నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. 13 years అయిపోయిందనమాట మేము కలిసి. స్పెషల్గా నేను పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా నా పక్కన, నేను ఇంకొక అమ్మాయి ఉంది కదా లాస్ట్లో, తనైతే నేను రెగ్యులర్గా కలుస్తున్నానండి. ఒక 3-4 years అయింది మీ ఇద్దరం కలిసి అంతే. ఎందుకంటే తను కూడా బెంగళూరులో ఉంటుంది కాబట్టి మేము కలుస్తాము. తన పేరు దీపిక, ఇంకొక పేరు జ్యోత్స్న. ఫస్ట్ అమ్మాయి పేరు దీపిక, సెకండ్ మిడిల్లోనే జ్యోత్స్న. గోల్డెన్ డేస్ అన్నీ గుర్తు చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ అసలు భలే స్పెండ్ చేసాం అనమాట. మా దయ్యాల స్టోరీలే కానీ, స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా కొట్టుకోవడమే కానీ అన్నీ గుర్తు చేసుకున్నాము. ఓన్లీ మా సెక్షన్ ఒక్కటే 60 members గర్ల్స్ అనమాట. ఓన్లీ మా సెక్షన్. ఇదిగోండి చంపేస్తా, ఏమైనా నిజంగానే పీక్ తీసుకొస్తావా అని చెప్పి అది అంటుంది అనమాట. అయ్యో అయ్యో, కానీ ఎంత సన్నగా అయిపోయావే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ మేము ఇంట్లో ఉన్న ఇవే కానీ అంటే ఫ్యామిలీస్ గురించే కానీ అన్నీ మాట్లాడుకుంటూ అసలు క్వాలిటీ టైం అనమాట. ఇన్ని జోక్స్ వేసుకుంటూ మన ఫ్యామిలీస్ ఎలా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు, మంచి ఫ్యామిలీస్ దొరికాయి, అలా అన్ని డిస్కషన్ చేసుకుంటూ ఇంకా మా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా వాళ్ళ బాబుని తీసుకొచ్చిందనమాట, వాళ్ళ పెద్ద కొడుకుని. ఇంకా తను కూడా పాపం ఆ పిల్లోడు మంచిగా ఫొటోస్ తీస్తూ ఉన్నాడనమాట. మంచిగా అసలు ఎంత సైలెంట్గా ఉన్నాడంటే చాలా పెద్ద పిల్లలు అయిపోయారని అనుకుంటూ పిల్లల గురించి ఇంకా అసలు చాలా అలా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నామండి. స్కూల్లో టీచర్స్ గురించే కానీ అందరి గురించి అసలు గెట్ టుగెదరు. ఇప్పటికి ఇది సెకండ్ టైం అనమాట కలవడం నేను. స్కూలింగ్ అయిన దగ్గర నుంచి చెప్పాను కదండి, నువ్వు నాకు పెట్టవే నేను నీకు పెడతాను, చిన్నప్పుడైతే అలాగే కదా అని చెప్పి ఇదిగోండి ఇలా తింటున్నాము. అది అంటది ఇది సైలెంట్గా ఉంటుంది కానీ మిడిల్ చూస్తున్నా కానీ జోక్స్ మాత్రం బీభత్సంగా వేస్తుందండి. చూడడానికి మాత్రం ఇద్దరం ఒకేలా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు కుదిరితే ఫోటో అటాచ్ చేస్తాను స్కూల్ది. చూడండి ఫేస్ కట్స్ ఇద్దరివి సేమ్లా ఉంటాయి అన్నమాట. స్కూల్లో కూడా అలాగే పిలిచేవారు మా ఇద్దరిని. ఇద్దరి లాంగ్ హెయిర్ అనమాట ఇద్దరిది. ఫేస్ కట్స్ సేమ్ అలా ఉండేదన్నమాట. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో దాన్ని చూడగానే. ఇన్ని ఇయర్స్కి చూశాను అన్నట్టు అసలు బాగా మాట్లాడుకున్నాము. అది వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు కంట్లోంచి వాటర్ వచ్చేసాయి అన్నంత ఫీలింగ్ వచ్చేసింది దాన్ని. ఎందుకంటే అన్ని ఇయర్స్ తర్వాత కదా, ఎందుకంటే నా పక్కనే బెంచ్. ఇంకా ఎలా ఉంటుందో తెలిసిందే కదా, మాట్లాడుకోవడమే కానీ, జోక్స్ వేసుకోవడమే కానీ, కొట్టుకోవడమే కానీ ఎన్ని ఉంటాయో అసలు. ఇంకా మంచిగా ఫుల్ క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి. దీపికానంటే నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. అట్లీస్ట్ 10 daysకి ఒకసారైనా దాంతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి దాంతో అంత మిస్డ్ ఫీలింగ్ లేదు. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఓకే. దీంతో అయితే నేను మాట్లాడింది కూడా 13 years తర్వాత అనమాట మాట్లాడింది నేను. ఇంకా అలా ఉంటుంది. ఇంకా తర్వాత మేము అంతేరా రెస్టారెంట్కి వెళ్ళి డిజర్ట్స్ తిన్నాము. ఎందుకంటే తాడిపత్రిలో డిజర్ట్స్ ఏమీ లేవు. ఇంకా అంతేరాక వెళ్ళామన్నమాట. పక్కనే నడుచుకొని మార్తలిలో మంచి క్వాలిటీ టైం అండి. వాక్ చేసుకుంటూ అలాగా ట్రాఫిక్ను కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఈ బాబుకైతే ఆప్రికాట్ బాగా నచ్చిందంట. ఇది బాగుందంటీ అని చెప్పాడు. మా వాళ్ళకి కూడా అసలు ఆప్రికాట్ చాలా బాగా నచ్చింది. ఆప్రికాట్ ఇంకొకటి మలైది అది ట్రై చేసాము. మలైది అయితే కొంచెం ఓవర్ స్వీట్గా అనిపించింది. ఇదిగోండి చూసారు ఫేసెస్ ఇద్దరి సేమ్. ఇంకా మాకు వచ్చినట్టు ఇంకా ఫొటోస్ చక్కగా దిగుతూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి అంతేరా రెస్టారెంట్. ఫుల్ ఎండ ఆ రోజు. అండ్ ఇదిగోండి ఇంకా తర్వాత నా ఫ్రెండ్ అయితే మళ్ళీ నన్ను అగైన్ డ్రాప్ చేస్తుంది. ఇంకా లాస్ట్లో సెండ్ ఆఫ్ బాయ్ బాయ్ అని చెప్పుకున్నాం. ఇదిగోండి ఇంకా బాయ్ బాయ్ బాయ్.
ముగ్గురం చూసారా ఫొటోస్. ఇవన్నీ మా 10th క్లాస్ వాళ్ళు చాలామంది గ్రూప్లో పెడితే చూసి ఎక్కడికి వెళ్తారని చెప్పి అందరూ అనమాట విజయవాడ వచ్చారా లేకపోతే ఎక్కడికి వెళ్తారు అని చెప్పి మీ ముగ్గురే వెళ్ళిపోయారా మమ్మల్ని అందరిని వదిలేసి అని ఎన్ని జోక్స్. ఇంకా బెంగళూరు అంటే ఓ సూపర్ బెంగళూరు అని చెప్పి ఇంకా అలాగా చెప్పాను కదండి. అసలు చిన్నప్పటి రోజులే అండి. ఆ గోల్డెన్ డేస్ మళ్ళీ రావంటే రావు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలైతే ఫోన్లు, ఓకే స్కూలింగ్ అంటే స్కూలింగ్ వరకే. అసలు అప్పట్లో అయితే అసలు భలే అనిపించేది అనమాట. చదువుకుంటున్నాం, జోక్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం. తినేటప్పుడు కానీ నాన్ స్టాప్ మాటలు. ఇంకా లేడీస్ గ్యాంగ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి, ఒక రేంజ్లో ఉండేది మాది. ఇంకోండి నువ్వు హైటేనే ఇంకో మెట్టు ఎక్కద్దు అని చెప్పి మా వాళ్ళు జోక్స్. నేను ఇంకో మెట్టు ఎక్కుతానే అంటే ఇదిగోండి ఇక్కడ ఎదురుపడి దగ్గర ఆల్రెడీ లాస్ట్ టైం దిగాం కదా నేను, మా హస్బెండ్ అప్పుడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్. ఇవన్నీ నా స్వీట్ మెమరీస్ అండి. ఇంకా అలా మీతో కూడా షేర్ చేసుకుందాం. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఇలాగేనా ముచ్చట్లు. ఇంకా బాగుండేదా మీ ఎక్స్పీరియన్స్ కూడా కుదిరితే కనుక షేర్ చేసుకోండి. మేమైతే మాకు బ్యాగ్స్ ఇలా కాలేజ్ బ్యాగ్స్ కాదనమాట, 2 క్లిప్లు బ్యాగ్స్ ఉంటాయి కదా స్టీల్ క్లిప్లువి. ఆ బ్యాగ్స్ అసలు భలే ఉండేదిలేండి, అవి వేసుకొని వెళ్తూ ఉంటే. అయ్యో ఈ చెట్టు కింద కూర్చొని భోజనాలు చేయడం, గ్రూపులుగా మాట్లాడుకోవడం అసలు భలే ఉండేది. ఏమైనా 10th క్లాస్ అప్పుడు స్టడీ అవర్స్ అయితే దయ్యం వచ్చిందని చెప్పి స్కూల్లో క్లాస్ ఆ రోజు ఏడుపులు, పాపం టీచర్ని భయపెట్టేయడం. అయ్యయ్యో అసలు నానా చేయలేదు. అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట. ఈ వీడియోస్ మా వాళ్ళు చూస్తే ఓహో అంటారు, ఇంకా గుర్తున్నాయా మీకు అని. గ్యాంగ్ ఈసారి ప్లాన్ చేద్దాం విజయవాడలో వచ్చినప్పుడు, మంచిగా అందరం కలుద్దాం. ఎందుకంటే ఫ్యామిలీస్ కదండి, కొంచెం కలవడానికి అయితే అవ్వట్లేదు. ఒకరు కుదిరితే ఒకరు కుదరట్లేదు పాపం. ఇంకే ఇది చేయలేం. ఉన్నప్పుడు మాత్రం కలుద్దాం గైస్. ఎవరికి కుదిరితే వాళ్ళకి. మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. ఈసారి ఒక డేట్ అంటూ పెట్టుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కుదిరితే హైప్ కూడా ఇవ్వండి గైస్. ఇవ్వండి, వాళ్ళ అబ్బాయి చూడండి అప్పుడే తనంత హైట్ వచ్చేసాడు. నేనంట మావాడు కూడా అంతేనే బాబు. దానికి 2 అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలు సేమ్. ఇలాంటి మనం సేమ్ మన లాగే ఇంకొకళ్ళు అలా ఉంటే భలే ఉంటుంది కదా, ఆ ఫీలింగే వేరు. మనం చిన్నప్పటి నుంచి చూసిన ఫ్రెండ్స్ సేమ్ మనలాగే ఉండి మనలాగా అంత అవుతూ ఉంటే భలే ఉంటుంది. ఎలా ఉంది ఏంటి అన్నట్టు. ఇంకోండి మా దీపిక వాళ్ళ పాప అయితే ఎంత క్యూట్గా ఉంటుందో. తనకు కూడా ఛానల్ ఉంది, అండ్ తన రిషి ఫ్యాషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్. గుడివాడ ఐ థింక్ గుంటూరులో తను ఓన్గా షాప్ కూడా పెట్టిందనమాట, రన్ చేస్తుంది. ఓకేనా. ఇంకా మేమిద్దరం అయితే హౌస్ వైఫ్స్. నువ్వేమైనా వర్క్ చేస్తున్నావు అంటే నేను హౌస్ వైఫ్నే బాబు. ప్రస్తుతానికి యూట్యూబ్ ఏదో చేస్తున్నాను, ఏదో వెళ్తుంది. ఇప్పటికి ఒక పేమెంట్ వచ్చింది 2 years నుంచి చేస్తుంటే అని చెప్పి నేను వాళ్ళతో జోక్స్ వేస్తూ ఉన్నాను అనమాట. అంతేనే రెస్టారెంట్లో మాత్రం బ్యూటిఫుల్ పిక్చర్స్ అండి. ఆ లొకేషన్ తగ్గట్టు ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. అండ్ కొంచెం హైఫై రెస్టారెంట్. అండ్ ఇది అంతేరా ప్లస్ బార్ రెస్టారెంట్ అనమాట 2. అంటే వెజ్, నాన్ వెజ్ ప్లస్ బార్. అయ్యో మాకు తెలియదు బార్ అని. లాస్ట్ టైం నేను మా ఇంట్లో వచ్చినప్పుడు నాకు మర్చిపోయాను. నేను మా ఫ్రెండ్స్ డిజైర్సే కదా అని చెప్పి చలవని తీసుకెళ్ళిపోయా. చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి. ఫుల్ నవ్వులు, స్వీట్ మెమరీస్. ఇదిగోండి మా క్లాస్ లీడర్ శ్రీశైల. ఇప్పటికీ తను అలాగే పిలుస్తామండి, శ్రీశైల లీడర్ అని. అంత బాగా చూస్తుంది మమ్మల్ని మా లీడరు. అలాగే ఇప్పటికీ లీడర్ క్వాలిటీస్ ఇంత కూడా పోలేదండి. ఏమైనా కలుద్దామంటే అందరిని భలే గ్యాదర్ చేస్తుంది అనమాట మా శ్రీశైల. ఇంకా మా గ్యాంగ్ చాలా మెంబర్స్ ఉన్నారు. ఓకే బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.